నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పచ్చి కాకరకాయలతో ఫ్రై. కానీ కొంచెం మనం కారం అయితే డిఫరెంట్గా వేస్తే చాలండి. మరి ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా చాలా సూపర్గా కుదురుతుంది. ఇది మనకి డైరెక్ట్గా రైస్లోకి బాగుంటుంది. అలాగే పప్పు అంటే ఆకుకూర పప్పు కానివ్వండి, టమాటా పప్పు, దోసకాయ పప్పు వేటిల్లోకైనా కాంబినేషన్గా సైడ్ డిష్గా, అలాగే రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడికైనా జర్నీల్లో వెళ్ళేటప్పుడు ఏదైనా రెసిపీస్ తీసుకువెళ్ళాలి అనుకుంటే రైస్లోకి ఇలా ట్రై చేయండి. 2-3 రోజులైతే నిల్వ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. మరి ఎలా సింపుల్గా చేసామా అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ కాకరకాయ ఫ్రై కోసం అయితే ముందుగా నేను కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈ పైన ఈ బుడిపలతో సహా తీసుకోకుండా అలాగే ఉంచేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటి మీద కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. అలాగే పసుపు కొంచెం. ఈ మొత్తం కూడా కలిపి పెట్టేస్తున్నాను. కొంచెం ఇందులోకి మనం పచ్చిగానే వేస్తున్నాం కాబట్టి కాకరకాయలు మనకి ఇలా కొంచెం నీరు ఊరటం వలన కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది. ఇలా కలిపి పెడితే చాలు. ఇది కొంచెం ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మరీ డీప్ ఫ్రై అయితే కాదండి. ఈ పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. నాకైతే కాకరకాయలు ఉన్నవి 350 గ్రామ్స్ అండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, దీంతో పాటుగా కొద్దిగా వేయించి పెట్టుకున్న ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు. ధనియాలు వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. వీటన్నిటిని కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. మెత్తని పొడిలాగా చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇలా వచ్చినప్పుడే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇక్కడైతే ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. స్టార్టింగ్లోనే ఎందుకు వేయలేదు అంటే మరీ మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడైతే కొంచెం ముక్కలుగా అవుతుంది కాబట్టి ఇలా వేసాను. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను 3/4 కప్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడైతే ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇందులోకి కొన్ని కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ లేకుండా ఇలా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 2-3 నిమిషాల తర్వాత చక్కగా ముక్కలన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం పచ్చిగా వేసేసాం కదా మొత్తం కూడా. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ముక్క అనేది 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ మనకి పచ్చి పోయడానికి ఇక్కడ 2 వైపులా తిప్పుకుంటూ పచ్చి ముక్కలన్నీ చక్కగా వేగిపోయేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 2 నిమిషాల తర్వాత ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ నేనైతే కాకరకాయ గింజలతో సహా వేసేసుకున్నాను. ఈ గింజలు పంట కింద పడి నలుగుతూ ఉంటే మనకి తినేటప్పుడు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇదే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కొంచెం నేను కారంలో వేసాను, అయినా కూడా తాలింపులో వేస్తే పంట కింద పడి బాగుంటుంది. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం మనకి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేగాలి. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ లైట్గా గోల్డెన్ కలర్కి టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తాలింపు అంతట్లో కలిపేసుకుంటున్నాను. ఇక్కడ ముక్కలకి మనకి సాల్ట్ అనేది పట్టలేదు కదా ఇంతవరకు, అంటే మనం కలిపేటప్పుడు పచ్చి ముక్కల్లో మాత్రమే సాల్ట్ వేసాం.
వేయించుకునేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతటిని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. కావాలనుకునే వాళ్ళు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన ఎండుమిరపకాయల కారం అయితే నాకు సరిపోతుందండి. మీకు కానీ సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆయిల్లో కొంచెం ముక్కలు అయితే ఫ్రై అయినాయి కాబట్టి ఈ ఫ్రై అయితే మనకి 2 రోజుల పాటు నిలవ కూడా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా. ఇవి మనకి పప్పు, రసం, సాంబార్ కాంబినేషన్స్తో సూపర్గా ఉంటుంది. రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలాగే ఉంచేస్తున్నాను ఒక 2 నిమిషాల పాటు. కొంచెం ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా చూసుకుంటున్నాను. మూత పెడితే కాకరకాయ ముక్క అయితే మెత్తబడిపోతుంది, అందుకోసమే మూత పెట్టకట్లేదు. చక్కగా పాన్కి అతుక్కోకుండా వచ్చేసింది, చూసారు కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, పచ్చి కాకరకాయలతో ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి, కారం కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాకరకాయలు ఉడకబెట్టవలసిన అవసరమే లేదు. ఇలా చేస్తే మనకి అంత చేదుగా కూడా అనిపించదు. కానీ పచ్చి కాకరకాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలండి. అందుకే ఈ విధంగా చేశాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.